అమావాస్య కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య రోజు అనుకోకుండా శివలింగం చుట్టూ తిరిగి తర్వాతి జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించిందని కూడా పురాణాల్లో చెప్పారు. అంటే చీమలు కాకులు తర్వాతి జన్మలో అద్భుతమైన జన్మ పొందాయంటే దానికి కారణం అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయటమే. కాబట్టి సోమవతి అమావాస్య శ్రావణ అమావాస్య రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. చండీ ప్రదక్షిణ చేస్తే ఇంకా అద్భుతం. శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా దేవాలయం బయటకు వస్తుంది. దాన్ని సోమసూత్రం అంటారు. ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభించి సవ్య అపసవ్య దిశల్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ చేస్తారు. దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు. అది సోమవతి అమావాస్య రోజు చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సోమవతి అమావాస్యకున్న ఇంకొక